ఇది తెలుసా, ఇప్పుడే విజయ్ దేవరకొండ టైటిల్ గ్లిమ్స్ వీడియో చూశాను. రానా బలి. నిజంగానే అప్పుడు ఎప్పుడో మనకు సందీప్ రెడ్డి వంగ అప్పుడు విజయ్ దేవరకొండను ఎలా చూడాలనుకున్నామో అంతకు మించి ఎక్కువే చూపెట్టాడు. మధ్యలో డియర్ కామ్రేడ్, ట్యాక్సీ వాలా అండ్ గీతా గోవిందం ఇలాంటి మూవీస్ వచ్చి చాలా మాస్ ఆడియన్స్ చాలా మిస్ చేశారు విజయ్ దేవరకొండ అన్న యాక్షన్ సీక్వెన్స్ కానీ అలాగే మాస్ ఎలివేషన్స్ కానీ. బట్ మధ్యలో కింగ్డమ్, లైగర్ అండ్ ఖుషి ఇవి వచ్చినా అనుకున్నంత ఆడలేదు థియేటర్ దగ్గర. బట్ ఇప్పుడు మాత్రం తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు మించి ఎక్కువ ప్లాన్ చేశాడు డైరెక్టర్ గారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్, డిఓపి, ఓవరాల్గా టీం కష్టపడినట్టుంది మరి ఈ మూవీ కోసం. ఈ కథ ఇప్పుడోది కాదు, 1787లోది. చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది ఈ కథ కూడా. ఎందుకంటే డెప్త్లో ఆలోచిస్తే బట్ విజయ్ దేవరకొండ అన్న ఎవరిని బలి చేస్తున్నాడు, ఎవరి కోసం పోరాడుతున్నాడు, ఎందుకు పోరాడుతున్నాడు, మనకు ఆ ఫ్రీడమ్ వచ్చిందా లేదా. బట్ ఆ గుర్రమైన షాట్ మాత్రం గూస్ బంప్ తెప్పించింది. రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ చాలా మంది యాక్టర్స్ వెళ్తుంటే బట్ విజయ్ దేవరకొండ వెళ్ళడా, విజయ్ దేవరకొండ సూటి కాదని చాలా మంది డైరెక్టర్లకు మరి ఆలోచన వస్తుందా లేదా, తీస్తారా లేదా, అది పాసిబుల్ అవుతారా లేదా అనుకున్నా. ఫైనల్గా అది కూడా పాసిబుల్ అయింది, అది కూడా చూసేసాను. నిజంగా ఈ మూవీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనుకుంటున్నా. అలాగే 9 సంవత్సరాల తర్వాత రష్మిక మేడం, విజయ్ దేవరకొండ ఒకే ఫ్రేమ్లో, ఒకే థియేటర్లో, ఒకే స్క్రీన్లో కూడా కనపడుతున్నారు. బట్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందేమో నేను అనుకుంటున్నా. ఎంతో మంది తెలుగు ప్రజలు ఇష్టపడే ఇద్దరు యాక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఉంటున్నారు కాబట్టి, అలాగే విజయ్ దేవరకొండ గెటప్ కూడా చాలా న్యూగా కొత్తగా ఉంది కాబట్టి, అలాగే ఆ గుర్రం షాట్ కోసమైనా మనం థియేటర్లోకి వెళ్ళొచ్చు అనేలా క్రియేట్ చేశాడు డైరెక్టర్ గారు. మరి ఈ టైటిల్, ఈ గ్లిమ్స్, అలాగే ఇవి చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం, మూవీ కంటెంట్ కోసం నా దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చూశాను, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి చూడండి. అలాగే నా కంటెంట్ నచ్చితే నా దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.